హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్న బ్లౌజ్ ఏదైతే ఉందో అది మాకు సపరేట్గా ప్యాటర్నైజ్ అయ్యి రాలేదండి. మేము ఈ స్టోన్స్ వరకు ఒక డిజైన్లో తీసుకోవడం, ఈ ఫ్లవర్ స్టెమ్ అనేది ఒక డిజైన్లో తీసుకోవడం, అండ్ బటర్ఫ్లైస్ అనేది ఇంకొక డిజైన్లో తీసుకోవడం అలా చేసాము. సో చూస్తున్నారు కదండి స్క్రీన్లో, ఈ ఫ్లెమింగోస్ డిజైన్ నుంచే మేము స్టోన్స్ అనేవి తీసుకున్నాము. సో ఆ ఫ్లెమింగోస్ ప్లేస్లో మేము స్టెమ్స్ అండ్ బటర్ఫ్లైస్ కూడా వేసుకున్నామండి. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఒకటి నార్మల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ని 3D లాగా ఎలా డిజైన్ చేసుకోవాలనేది పెట్టాను. అది కూడా ఒక క్రియేటివ్ డిజైనేనండి. ఇంకెవరైనా చూడకపోతే ఛానల్కి వెళ్ళి చూసేయండి. కొంతమంది ఇలాగా ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క డిజైన్ పిక్ చేసుకుని డిజైన్ క్రియేట్ చేసుకోవడం అనేది టైం టేకింగ్ అని అనుకుంటున్నారు. కాకపోతే ఇది టైం టేకింగ్ ఏం కాదండి. మనకి కొంచెం దానిలో ఎక్స్పీరియన్స్ వస్తే కనుక అది చాలా బాగుంటుంది. స్లోగా ట్రై చేయండి మీరు కూడా. ఈజీగానే ఉంటుంది. అయితే అది కూడా మనం చూస్ చేసుకునే డిజైన్ బట్టే ఉంటుందండి. కొన్ని డిజైన్స్ని బాగున్నాయి కదా అని చెప్పి రెండు కలిపి ఒక దానిలో పెట్టాలి అని అనుకుంటే అది చాలా కష్టమైపోద్ది. సో అలాంటి డిజైన్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో నేను మీకు చూపిస్తున్నట్టుగా ఈ బ్లౌజ్లో మాకు అడ్జస్ట్ చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉందండి. ఎందుకంటే ఈ స్టోన్స్ అనేవి నేను ఆల్రెడీ మీకు ముందు చూపించినట్టుగానే ఫ్లెమింగోస్ డిజైన్ నుంచి తీసుకున్నాను. ఆ ఫ్లెమింగోస్ ఉన్న ప్లేస్లో నేను ఒక స్టెమ్ అయితే యాడ్ చేసుకున్నానండి. సో ఆ స్టెమ్ యాడ్ చేసుకుని బటర్ఫ్లైస్ అనేవి ఈజీగా ఇచ్చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదండి ఫ్రేమ్లో, నేను అదే చూపిస్తున్నాను. మేము ఆ ఫ్లెమింగోస్ డిజైన్ నుండి మేము ఈ స్టోన్స్ అనేవి పిక్ చేసుకున్నాము. సో ఇక్కడ మేము స్టోన్స్ అనేవి స్టిచ్ చేస్తున్నామండి ప్రజెంట్. ఇక్కడ స్టోన్స్ కూడా మేము మల్టీ కలర్ ఇచ్చాము. మల్టీ కలర్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏ శారీ మీదకైనా మ్యాచ్ అయిపోద్ది బ్లౌజ్ అనేది. ఇక్కడ కస్టమర్ శారీ కూడా మాకు మల్టీ కలర్స్ రావడంతో మేము ఇంకా బ్లౌజ్ స్టోన్స్కి అనేది మల్టీ కలర్ ఇచ్చేసామండి. ఒకవేళ కస్టమర్ శారీలో 2-3 కలర్సే ఉంటే కనుక మేము బ్లౌజ్కి కూడా అదే వేయడానికి ప్రిఫర్ చేస్తాము. లేదు కస్టమర్ మల్టీ కలర్ కావాలి స్టోన్స్ అంటే కనుక మేము మల్టీ కలర్ కూడా వేస్తామండి. ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా. సో వన్స్ స్టోన్స్ అనేవి స్టిచ్ చేయడం అయిపోయాక ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అక్కడ స్టెమ్స్ వేసుకుంటామండి. ఒక దగ్గర స్టెమ్ వేసుకున్నాం. ఈ స్టెమ్ అండ్ బటర్ఫ్లైస్ ప్లేస్లో లాస్ట్ టైం మనకి ఫ్లెమింగోస్ వచ్చాయి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి, ఛానల్లోనే ఉంది. యాక్చువల్గా ప్లాన్ చేసింది ఏంటంటే ఒక దగ్గర స్టెమ్ వేసుకుని ఇంకొక దగ్గర మా దగ్గర సపరేట్గా ఒక స్టెమ్ మీద బటర్ఫ్లై అనేది ఉందండి, అది వేసుకుందాం అనుకున్నాము. కానీ స్టెమ్ వేసేసరికి మాకు బ్లౌజ్ కొంచెం సరిపోయింది. ఇంకా బటర్ఫ్లై వేస్తే ఇంకొంచెం హెవీ అయిపోద్దన్న థాట్తో మేము ఒక స్టెమ్ మాత్రమే వేసి బటర్ఫ్లైస్ అనేవి విడిగా బుట్టీస్ లాగా ఇచ్చేసాము. సో ఇక్కడ కూడా మేము స్టెమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉందో డిజైన్లో అలా వేయలేదండి. మేము కొంచెం స్కిప్ చేసాం. బికాస్ మాకు ఆ స్టెమ్లో ఒకటి సర్కిల్ లాగా వచ్చింది. మాకు అది ఉంటే అంత లుక్ రాలేదని అనిపించింది. ఈ డిజైన్కి కూడా అదంత సెట్ కాదండి. సో అది మాత్రం స్కిప్ చేసాము. అది స్కిప్ చేసి డిజైన్లో ఉన్నట్టు యాజ్ ఇట్ ఈస్గా స్టెమ్ అయితే ఇచ్చేసాము. అదే చూపిస్తున్నానండి నేను స్క్రీన్లో, ఆ సర్కిల్ లాగా ఉన్నది మేము స్కిప్ చేసామని చెప్పి. సో ఇక్కడైతే మేము బటర్ఫ్లై స్టిచ్ చేస్తామండి. ఇది కూడా వేరే డిజైన్ నుంచి తీసుకుందే. సో ఏ డిజైన్ అయినా మేము కొత్తగా క్రియేటివ్గా ట్రై చేయాలి అన్నప్పుడు మాకు బ్యాక్గ్రౌండ్లో రఫ్ వర్క్ అనేది జరుగుద్దండి. సో డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ మీద అయితే మేము ట్రై చేయము. మేము బ్యాక్గ్రౌండ్లో రఫ్ వర్క్ చేసుకుని అది అవుట్పుట్ బాగా వచ్చింది అని అనిపిస్తేనే మేము కస్టమర్ బ్లౌజ్ మీద వేస్తాము. చూస్తున్నారు కదండి, నేను బటర్ఫ్లైస్ అనేది ఏం డిజైన్లో నుంచి తీసుకున్నాననేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మా దగ్గర యాక్చువల్గా బటర్ఫ్లై విడిగా సింగిల్ బుటీ ఉందండి. కాకపోతే అది మేము విడిగా బ్యాక్గ్రౌండ్లో రఫ్ వర్క్ చేసినప్పుడు మేము ఆ బటర్ఫ్లై వేసినప్పుడు అది చాలా పెద్దగా వచ్చేసింది. మేము సైజ్ తగ్గించినా కూడా చాలా పెద్దగా అయితే ఉంది. సో అంత పెద్ద బటర్ఫ్లై దీని మీద వేస్తే అంత బాగుండదండి. సో అందుకని మేము విడిగా డిజైన్లో ఎక్కడైతే బటర్ఫ్లై ఉందో ఆ బటర్ఫ్లైని తీసుకుని ఇక్కడైతే యాడ్ చేయడం జరిగింది. ఎవరికైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కావాలి, కొనుక్కోవాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను నెంబర్ పెట్టానండి, మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే మీకు ఇంకా ఏమైనా కొత్త డిజైన్స్ స్టిచ్ చేయించుకోవాలి అని అన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మేమైతే మీకు వాట్సాప్లో షేర్ చేస్తాము ఇంకా డిజైన్స్ అనేవి కూడా, అవి కూడా మీరు స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి హ్యాండ్స్ అండి. ఈ హ్యాండ్స్కి కూడా మేము సింపుల్గా బటర్ఫ్లైస్ అనేవి మల్టీ కలర్స్తో ఇచ్చేసాము. ఇది కూడా కస్టమర్ ప్రిఫరెన్సేనండి, ఆవిడ అలా సింపుల్గానే కావాలని చెప్పారు. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఇదైతే చాలా బాగుందండి డిజైన్. కస్టమర్కి కూడా చాలా బాగా నచ్చింది. హోప్ అందరికీ ఈ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నామండి. ఈ డిజైన్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ అయితే చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.